10 సార్లు రెచ్చగొట్టావు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు, మహిళల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు. మహిళలే కాక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గవర్నర్, రాష్ట్రపతి మహిళలను తెలిసి వాళ్ళని కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడిన తీరు నువ్వు మార్చుకో. హరీష్ రావు గారు కూడా గాంధన్న నువ్వు భాష మార్చుకోవాలని పెద్ద మనిషిలాగా చెప్పాడు. నాకన్నా హరీష్ అన్న సీనియర్. ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని లకారం భాష మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. దూషించట్లే. నా కారద్దాలు కొట్టొచ్చు, నా ఇంటద్దాలు కొట్టొచ్చు, ఎందుకంటే నేను సింగిల్ గులా కాబట్టి. ఆయన నన్నే కూడా వీక్కిరా, నేను ఇన్ని నిలుస్తున్నా కదా. మీకు అయ్యా జాగిరా, మన అయ్యా జాగిరా, ఇది మా అయ్యా జాగిరి. తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినాన్ని నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నిఖార్సమైన తెలంగాణ బిడ్డలము. ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని. నీ లెక్క ఆంధ్ర నుంచి బతకనికి రాలేరు భయ. మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో. నేను నీ ఇంటికి వచ్చా, నీ ఇంటికి వస్తే ఏం చేసావు? రాళ్ళు రువ్వావు. ఇంట్లో నుంచి పూల కుండీలు ఇసిరి మాట్లాడిన భాష ఏ రకంగా ఉందనేది అది కూడా లైవ్ చూస్తారంటే మీరు చూడొచ్చు. రాళ్ళు పట్టుకొని ఎవరు కొడుతున్నారు? పూల కుండీలు పెట్టి ఎవరు కొడుతున్నారు? రాళ్ళు చేతిలో ఉన్నాయి, పూల కుండీలు ఇసురుతున్నటువంటి సందర్భం మీరు కళ్ళారా కూడా చూడొచ్చు. వాళ్ళ ఇంటి దగ్గర నేను దాడి చేశా అన్నారు కదా. పెద్ద మనుషులు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా, దాడి చేశా అని. ఎవరు దాడి చేశారు? మేము ఒక్కళ్ళని కొట్టామా? నన్నైతే కనీసం పోలీసు పెట్టుకొని కనీసం దగ్గర కూడా రానిలే. ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పటానికి వెళ్ళిన వాళ్ళ మీదే రాళ్ళు రువ్వావు, కుండీలు వేసావు, దుర్భాషలాడావు. ఒక అద్దం పగలు కొట్టారా, నన్ను ఏం పీకుతారా మీరు అని మాట్లాడావు నువ్వు. ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కరెక్ట్ అని అంటే అది కరెక్టే. నేను మాట్లాడిన భాష కూడా కరెక్టే. కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది, ఇవాళకి గౌరవం ఉంది. మిమ్మల్ని గౌరవిస్తా, మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. ఇటువంటి చీడ పురుగులు ఉంటే పార్టీకి, మీ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని మాత్రమే నేను చెప్పా. ఇప్పటికే ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం. ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం. తల్లి చెల్లి తేడా తెలియనివాడు, మీడియాతో మాట్లాడిన వాడు, సగభాగం అర్ధాంగులు ఉన్నవాడు, రాష్ట్రంలో సగం మహిళా ఓటర్లు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చీరాగాజుల్ని, మహిళల్ని తేలిక చేసి మాట్లాడినవాడు. ఈ సమాజంలో అటువంటి మనిషిని ఏమంటారో మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి కూడా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. నేను తూలి మాట్లాడిన మాట వాస్తవం. దీనన్నిటికీ కారణం ఎవరు? దీనన్నిటికీ కారణం నువ్వు. పార్టీని, సమాజాన్ని బస్టు పట్టించడానికి కారకుడు ఎవరు? నువ్వు. నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా ఫోన్లు వినిపించాలా? నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి నాయకుల ఫోన్లు వినిపించాలా? మేము సీనియర్లం. ఒక ముఖ్యమంత్రి గారు వస్తుంటే పెద్ద చిన్న చూడకుండా పక్కకి తోసేసావు నువ్వు.
చాలామందిని. వాళ్ళంతా మనసులో పెట్టుకున్నారు, కొంతమంది చెప్పలేకపోయారు. ఇవాళ నీ నోటి దురద మూలన నేను మీడియా ముందుకు వచ్చా. ఇంకా చెప్పలేని వాళ్ళు పెద్ద ఆయన దగ్గర చాలామంది ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కాస్త ఎప్పుడు కూడా రూమ్లో ఉండి చెవిలో చెప్పిన వాళ్ళ మాటలు కొన్ని వింటారు. సమాజంలోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుంటే మనం ఎక్కడున్నామని తెలుసు. ఆ రోజు కేసీఆర్ గారిని అన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. నెల రోజులు నడుస్తుంది ప్రభుత్వం, 3 నెలలు నడుస్తుంది అన్నటువంటి సందర్భాలు ఎంతవరకు సమంజసం అనేది ఆలోచన చేయాలి. గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను సంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా, మరి నిన్న ఎందుకట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీసు వాళ్ళని. వచ్చిన వాళ్ళ 30-40 మందిని ఇలా సైబరాబాద్ పోలీస్ అనేది ఆ 30-40 మందిని ఆపలేకపోయినరా? నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఈ తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి, ఇలా ఏదైనా చేసి అని చెప్తే ఇలా ఒక ఎమ్మెల్యేకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టరు, మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని 30-40 మంది గుండాలని సైబరాబాద్ పోలీస్ ఆపలేకపోయిందా? నేను షేర్లింగం పెళ్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. శాసనసభ్యుడైన గాంధీ ఏం మాట్లాడిండు, ఆయన భాష ఏంది, ఆయన మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనే నాది. ఏం భాష అండి? నేను చేసిన తప్పేంటిదండి? నేను చేసిన తప్పేంది? ఒక్కసారి మీ అందరు కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చేసిన తప్పేంది? గాంధీ గారే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకి చెప్తా ఉన్నాడు. మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్నా. దాంట్లో ఏమైనా తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా. నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అఫ్కోర్స్ నీ ముఖం చూసి ఓటేయలేదు, కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసిరు, కేటీఆర్ గారి ముఖం చూసి, హరీష్ రావు గారి ముఖం చూసి ఓటేసిరు, అది వేరే సబ్జెక్ట్. కానీ ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు, ఎంతోమంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిర్రు, నా ఇల్లుతో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిండ్రు. ఇది సమాజానికి కరెక్టా అని నేను అడుగుతా ఉన్నాను. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ మిస్టర్ గాంధీజీ? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? మళ్ళీ ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా భయ్ అంటే, ఆడికి వచ్చి నన్నేమైనా టచ్ చేసినావా? నా ఇంటికి కూడా టచ్ చేయలేకపోయాను. ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది, అద్దం బలగొట్టిపోయాను. ఇదా మీరు చేసేది? ఇదా మీకు కావాల్సింది? నువ్వు స్ట్రేట్గా చెప్పు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కండువ కప్పుకో, రాదు కండువ కప్పుకో. ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి. ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి, ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా? మళ్ళా వినిపిస్తే ఒకసారి వినాలి ప్లీజ్. ఏమంటుండు? కరీంనగర్ నుంచి నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు, నువ్వు ఈ విల్లాస్లో ఎందుకు ఉంటున్నావు
ఆ భాష కూడా నేను అనలేను. నేను అనలేక కాదు, అరే గాంధీ, తురే గాంధీ, ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను. నీకంటే ఎక్కువ మాటలు తిట్టొచ్చు, నేను అంటలేను. ఇవాళ కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు, గాంధీ గారు అన్నారు. ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన. దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు, నేను తెలంగాణలో ఉండదు, ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని. ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశిక్కి ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. హైదరాబాద్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు, కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ, ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు, కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు. ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి, కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయాడు. రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో ఇవాళటి నుంచి మీకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అవసరం లేదు. ఇక కౌశిక్ రెడ్డి వాజేసి రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా, రెస్పాండ్ అయినావు కదా, నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా, నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా, చూడు ఏం చేస్తావు నా సంగతి. నేను ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, మళ్ళీ రేపు నన్ను హత్య చేయిస్తావు కావచ్చు, నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి. ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ. మీకు సిగ్గుంటే, శరం ఉంటే స్పీకర్ గారు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే ముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకి రాండి. ఇక మీరేంది మేమేంది అనేది ప్రజాక్షేత్రంలో చూసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై